హే వాస్ ఇవాళ రాజాసాబ్ మూవీ చూడ్డానికైతే హైదరాబాద్లో లొకేట్ అయిన ప్రసాద్ ఐమాక్స్ థియేటర్కి అయితే వచ్చేసామండి. సో నాకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎందుకు ఇష్టం అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు పౌర్ణమి సినిమా థియేటర్లో చూసాను. అది గోకుల్ థియేటర్ ఎర్రగడ్డలో. అప్పటి నుంచి నాకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం, ఫ్యాన్ అయిపోయాను. సో పక్కనే ప్యారడైస్ రెస్టారెంట్ ఉంటే సో కొంచెం లంచ్ చేసేసి వెళ్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాం. ఇది అంబియన్స్ అనమాట. సో ఈ విధంగా ఉంది. ఓకే ఫైన్, అంతా ఓపెన్ అంబియన్స్ ఉంది. నేను వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాను, మా హస్బెండ్ వచ్చేసి నాన్ వెజ్ ఆర్డర్ పెట్టుకున్నారు. ఇంకా వెజ్ ఎక్కువ రేట్ ఉంది నాన్ వెజ్కి చెప్పాలంటే. సో ఇది థియేటర్ ముంగట రివ్యూస్, మీడియా అంతా రివ్యూస్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా ఎగ్జైట్మెంట్తో అయితే మేము థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. సో వచ్చేసారు మన హీరో ఇక్కడ ప్రభాస్ గారు. సో సినిమా ఎలా ఉన్నా ఎట్లున్నా ఫ్యాన్స్ అయితే హిట్ చేయాల్సిందే. అందులోనూ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే డై హార్డ్ ఫ్యాన్స్, అందులో నేను కూడా ఒకటి. సో నాకైతే సినిమా నచ్చేసింది, ఎలా ఉన్నా నచ్చుతుంది. ఎందుకంటే ప్రభాస్ కాబట్టి, ప్రభాస్కి నేను ఫ్యాన్ కాబట్టి. సో ఇది మన హీరో ఎంట్రీ. సో ఓవరాల్గా మూవీ అయితే ఎంజాయ్ చేశాము. సో అప్కమింగ్ మూవీ నెక్స్ట్ ఏదో ఉందని చెప్పేసి అక్కడ సమంత గారు ప్రమోషన్ గురించి కూడా వచ్చారనమాట. సో చాలా ఎగ్జైట్ అయిపోయాము. చూడండి ఇక్కడ సమంత గారు వచ్చారు. సో నేను దగ్గరికి వెళ్ళి మరీ సెల్ఫీ అడగడానికి ట్రై చేసినా కానీ పాసిబుల్ అవ్వలేదు. బౌన్సర్స్ ఉన్నారు, మొత్తం పబ్లిక్ ఉంది కాబట్టి పాసిబుల్ అవ్వలేదు. సో దగ్గర నుంచి అయితే ఇలా ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైం ఒక హీరోయిన్ని చూస్తే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అండి. సో అందులోనూ శామ్ అంటే కొంచెం కుందనపు బొమ్మే కదా, అందుకని దగ్గర నుంచి చూసాము. చాలా ఎగ్జైటింగ్గా, హ్యాపీగా అనిపించింది నాకు ఈరోజు. సో ఓవరాల్గా మ్యామ్ అయితే అక్కడ ట్రైలర్ మాతో పాటు కూర్చొని చూడడం నాకైతే చాలా నచ్చిందనమాట. జస్ట్ 1 సీట్ అవేలో కూర్చున్నారు. సో ఇది ఫైనల్గా మూవీ అయితే ఎండ్ అయిపోయింది. సో ఇట్లా మూవీ చేసుకొని ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్.